ఈరోజు గంభీరపేట మండల కేంద్రంలో తెలంగాణ మాలమానడ ఆధ్వర్యంలో భారత కార్మిక నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కార్మికుల కోసం సుమారు 40కి పైగా చట్టాలు తెచ్చారు. 1945 జూలై పైన బొంబాయిలో మున్సిపల్ కార్మికునిగా ఎన్నికయ్యారు. భారతదేశంలో పీడిత జనపక్ష నిలబడి వారి కనీస హక్కులను ప్రాథమిక హక్కులను కల్పించిన అంబేద్కర్ కావాలనే కొందరు స్వార్థపర శక్తులు పీడితులకు తెలియకుండా అంబేద్కర్ను దాచారు. ఇక అది జరగని పని కార్మికుల కోసం అంబేద్కర్ ఈ దేశంలో ఎంతగానో పాటుపడిన నాయకుడు. అంబేద్కర్ చాలా కాలం పాటు బొంబాయి కార్మిక మురికివాడలో నివసించారు. అందువల్ల అంబేద్కర్కు కార్మికులు పడుతున్న కష్టాలు బాధలు తెలుసు. 1942-46 వరకు అంబేద్కర్ వైస్రాయ్ కౌన్సిల్లో కార్మిక సంక్షేమ సభ్యునిగా పనిచేశారు. కేవలం 4 సంవత్సరాల్లో అంబేద్కర్ కార్మికులకు ఎన్నో మేలు చేసే కార్మిక సంక్షేమ చట్టాలు తీసుకువచ్చి అమలు చేయించారు. నేడు కార్మికులు పొందుతున్న సమస్త హక్కులు అంబేద్కర్ చొరవ వలన లభించినవే. ఆయన కల్పించిన హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని తెలంగాణ మాలమానడ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వాలు ఆయన చేసిన సేవలను గుర్తించడం లేదు. కార్మికుల కోసము ఈరోజు కార్మికుల కోసం పోరాటం చేసినటువంటి నాయకుడిని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని తెలంగాణ మాలమానడ పక్షాన డిమాండ్ చేస్తున్నాను. జై. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి VCM న్యూస్, వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్.